మదర్స్ డే స్పెషల్ వ్లాగ్ మా చిన్నోడి నేమింగ్ సెరమనీ. లెట్స్ గెట్ స్టార్ట్. మా అత్తమ్మ మామయ్య చిన్నోడు. నేను వ్లాగ్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నా కదా మా చిన్నోడితో చేసినవే ఆయన ఫంక్షన్లోవి. ఆయన ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయినాం. నేను మా మమ్మీ పిన్ని అయితే వెళ్తున్నాం. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు అయితే తొందరగా వెళ్ళారు. మార్నింగే ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి మేము తొందరగా స్టార్ట్ అయినాం ఫంక్షన్కి. అండ్ ఫంక్షన్ కూడా మాకు 10కి అనుకున్నాం, కొంచెం లేట్ అయింది. సో వెళ్ళగానే మా పెద్దమ్మ వాళ్ళు ఇంకొంత రిలేటివ్స్ అయితే వచ్చారు. నేను ఇక్కడ చూసాను ఒకటి, అదేంటో గెస్ట్ చేయండి. నేను మిర్రర్ చూసాను. మిర్రర్ చూసి మరి లోపలికి వెళ్ళాను. అసలు ముందుకు వెళ్ళిన దాన్ని మళ్ళీ వెనుకకి వచ్చి మిర్రర్లో చూసుకొని వెళ్ళిన. ఎవరైనా అంతే కదా, గర్ల్స్ ఎక్కువ మిర్రర్కి అతుక్కపోతారు. అండ్ మీరు కూడా అంతే అయితే కామెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మా అత్తమ్మ వాళ్ళైతే కొన్ని స్టిల్స్ దిగుతున్నారు చిన్నోడితో. ఇక్కడ వాడైతే లైటింగ్ అస్సలు చూడట్లేదు. మా పెద్దమ్మ వాళ్ళు పడిన కష్టం మామూలుగా లేదండి. చూడండి, ఇక్కడ బెలూన్స్తో ఆడిపిస్తూ ఉంటే వాడు చూసాడు కొంచెం. ఎంతకైనా చిన్నపిల్లలకి లైట్ ఫోకస్ చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వాడు ముందే బ్యాక్ తిరుగుతున్నాడు. మా మమ్మీతో ముచ్చటైతే సూపర్గా పెడుతున్నాడు. నేను కాసేపు ఎత్తుకున్నా. వీడు చాలా గ్రేట్, అసలు మస్తు కోఆపరేట్ చేసిండు మాకు ఫంక్షన్లో. అస్సలు ఇవ్వలేదు. మా బుజ్జిగాడికి ఎవరు దిష్టి పెట్టకండి గాయస్. ఇక్కడ మా చిన్నోడిని వాళ్ళైతే పడుకోబెడుతున్నారు. వాడికి సాంగ్ పాడితే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. వాళ్ళ మమ్మీని చూస్తూ నిద్రపోతున్నాడు. ఇంకా నెక్స్ట్ స్టిల్స్ దిగరాదు కదా అని లేపినాం. ఇక్కడ ఉయ్యాలలో ఎట్లు ఊపుతున్నారు. చిన్న చిన్న బుజ్జిగా ఉన్నాడు కదా. మా అమ్మ వాళ్ళు, పెద్దమ్మ, పిన్ని అందరు ఉన్నారు అమ్మమ్మ సైడ్. కానీ మా అమ్మమ్మ మిస్ అండి. అమ్మమ్మ చనిపోయాక చాలా అంటే చాలా బాధగా ఉండే. ఇప్పుడు మా అమ్మమ్మ రూపంలో మా చిన్నోడు వచ్చింది అనుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది మా చిన్నోడు చూస్తూ ఉంటే. అండ్ ఇక్కడ సాంగ్ పాడాక నేమ్ రివీల్ అయితే ఉంటుంది. ఏం నేమో గెస్ట్ చేయండి. గాడ్ రిలేటెడ్ అయితే ఉంటుంది. 2 నేమ్స్. నాకైతే చాలా నచ్చింది గాడ్ రిలేటెడ్ కాబట్టి. చూడండి ఎంత బాగుందో థీమ్. అండ్ నేమ్ వచ్చేసి షర్విత్ ఆర్యాన్. మా చిన్న నేమ్ క్యూట్ బుజ్జోడు, ఎంత డీసెంట్గా ఉన్నాడు. ఇక్కడ మా తాతయ్య, మామయ్య, అత్తమ్మ అయితే ఉన్నారు. ఇక్కడ చిన్నోడి వాళ్ళైతే హడావిడి మామూలుగా లేదు, మా అక్క వాళ్ళ కొడుకులు. అండ్ ఇదే అండి మా ఫ్యామిలీ, 7 మెంబర్స్, సిస్టర్స్, 4 బ్రదర్స్. ఇక్కడ ఎవ్వరు మిస్ కాలే, చాలా బాగుంది. ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ సిస్టర్స్. ఇక్కడ మా అమ్మమ్మ ఒక్కతే మిస్. వీళ్ళందరూ ఉంటే మా అమ్మ వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారు. నాకు కూడా అనిపించింది, నేనే క్యాప్చర్ చేసా ఇవన్నీ. చాలా అంటే చాలా బాధగా ఉండే. ఈ ఫంక్షన్లో మా అమ్మమ్మ ఉంటే చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇక్కడ మా చిన్నోడికి గిఫ్ట్స్ మామూలుగా రాలేవండి. చిన్నప్పుడు ఫుల్ గిఫ్ట్స్ వచ్చినాయి. చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ ఫంక్షన్లో. మా ఫ్యామిలీతో కూడా ఫొటోస్ దిగిన. మా చిన్నోడికి 4 అత్తలు ఉన్నారు. 4 అత్తలతో ఫుల్ ఆడుకుంటారు. ఈ మా పెద్దమ్మ వచ్చేసి పెద్ద అత్త వాడికి. ఈ పెద్దమ్మ నడిపత్త అవుతుంది. నెక్స్ట్ మా మమ్మీ నడిపత్తనే. నెక్స్ట్ మా పిన్ని వాడికి చిన్నత్త. ఎంత బాగున్నారు. అండ్ మా ఎవరి దిష్టి తగలవద్దు, అంత బాగుంటాం మేమందరం. చిన్నోడి వాళ్ళ మేనమామ ఇంకా మేము అందరం ఎంజాయ్ చేసాం వాడితో. ఇంకా తినే ముందు మా అక్కయ్య నాకు తినిపిస్తుంది, ఎందుకంటే నేను అన్ని క్యాప్చర్ చేస్తూ కష్టపడుతున్నానని. చాలా బాగా అనిపించింది అది నాకు తినిపించడం. వన్స్ మ్యారేజ్ అయ్యాక సిస్టర్స్తో కలవడం చాలా రేర్ అయిపోయింది. కానీ హస్బెండ్ గ్రేట్నెస్ కాబట్టి కలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ అక్క తినిపిస్తుంది నాకు, చెల్లికి. కానీ ఇక్కడ మా చిక్కి మిస్ పాపం అది లేనందుకు చాలా బాధగా ఉండే. ఎండింగ్లో ఫన్ అయిపోయింది, డ్యాన్స్ వేసి ఐస్ క్రీమ్స్, ఫుల్ కామెడీ. అందరూ మా రిలేటివ్స్ అందరూ చూస్తున్నారు, అయినా అక్కడ చేస్తున్నాం. అలా ఎంజాయ్ చేయాలి అండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు. మా బాండింగ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి.